నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం తొలి విడత లోక్సభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ ఏప్రిల్ 19న పోలింగ్ జూన్ 4న ఓట్ల లెక్కింపు నేడు తెలంగాణ గవర్నర్గా రాధాకృష్ణన్ బాధ్యతలు రాజభవన్లో ఉదయం 11:30 పదవీ స్వీకరణ 5 న్యాయాలు 25 గ్యారెంటీలు లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఫైనల్ అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ స్కిల్ డెవలప్మెంట్ కేసులో A38 గా చేర్చిన సిఐడి నేటి నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 4 రోజుల పాటు పలు జిల్లాలో పర్యటన తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు పలు జిల్లాలను అలర్ట్ చేసిన వాతావరణ శాఖ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రణీత్ రావు తరపు న్యాయవాది వాస్తవ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని అన్నారు. పోలీస్ స్టేషన్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని పిటిషన్లో పేర్కొన్నారు ప్రణీత్ రావు. విచారణ పూర్తయిన తరువాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారన్న ప్రణీత్ రావు ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పిఎస్లో విచారిస్తున్నారని ప్రణీత్ రావు న్యాయవాది అన్నారు. బంధువులు న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని ప్రణీత్ రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇంటరాగేషన్లో ఏఎస్పీ డి రమేష్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని కోరారు. అయితే ప్రణీత్ రావు కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది హైకోర్టు. ఇక మరోవైపు కస్టడీలో భాగంగా 3వ రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావును అధికారులు విచారించారు. ప్రణీత్ రావును దర్యాప్తు బృందం 9 గంటల పాటు ప్రశ్నించింది. ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన అధికారుల వివరాలను సేకరించింది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రణీత్ రావు ఇచ్చే స్టేట్మెంట్ అంతా వీడియో రికార్డ్ చేస్తున్నారు. 3వ రోజు కీలకమైన వ్యక్తులను పేర్లు విచారణలో వెల్లడించారు ప్రణీత్ రావు. వరంగల్కు చెందిన 2 సీఐల పేర్లు చెప్పాడు. ప్రణీత్ రావు ఎస్ఐబికి రాకముందు నుండే ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు గుర్తించారు పోలీసులు. ప్రణీత్ రావుతో పాటు డిసెంబర్ 4న ఎస్ఐబి కార్యాలయంకి వెళ్లిన మరో 2 వ్యక్తుల పేర్లు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ టీంకు దిమ్మ తిరిగే నిజాలు తెలుస్తున్నాయి. వందల కొద్ది రాజకీయ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్రావు వాటి ఆధారాలను చెరిపివేసినట్లు పోలీసులు గుర్తించారు. సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడయ్యే రోజు ట్యాపింగ్ డేటా ఉన్న హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కీలక నేత ఓ మీడియా సంస్థ యజమాని ఉన్నారనే వార్తలు రావడం సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు విచారణ కొనసాగుతుంది. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ టీం కు దిమ్మ తిరిగి నిజాలు తెలుస్తున్నాయి. ప్రణీత్రావు సీక్రెట్ ఆపరేషన్స్ చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. వందల సంఖ్యలో రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది. ట్యాపింగ్ డేటాను సేకరించిన హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి వికారాబాద్ అడవుల్లో పారేసినట్లు ప్రణీత్రావు ఒప్పుకున్నట్లుగా సమాచారం. అయితే ఎన్నికల ఫలితాల రోజున మొత్తం 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో అడవులో పడేసిన డివైస్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రమోషన్ ఆశ చూపించి కింద స్థాయి సిబ్బందితో ప్రణీత్రావు ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించినట్లు తెలుస్తుంది. సర్వీస్ ప్రొవైడర్ల అనుమతి లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. అంతేకాదు బీఆర్ఎస్ ముఖ్య నేత ఆదేశాలతో ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ మీడియా సంస్థ యజమాని ఇచ్చిన 100 ఫోన్ నంబర్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ట్యాపింగ్ కోసం హైదరాబాద్ తో పాటు వరంగల్, సిరిసిల్లాలో సర్వర్లతో వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుని 50 మంది సిబ్బందితో 100 ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా పోలీస్ విచారణలో బయటకొచ్చింది. మీడియా సంస్థ యజమాని వద్ద కూడా సర్వీస్ ను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్ఐబి కేంద్రంగా ప్రణీత్రావు ఓ ప్రైవేట్ నెట్వర్క్ ను ఆపరేట్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. సీక్రెట్ ఆపరేషన్స్ లో 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐ స్థాయి అధికారులు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు నమ్మకమైన వ్యక్తులని సమాచారం. ఎస్ఐబి ఆపరేషన్స్ ఏమాత్రం బయటకు రాకుండా ఉండేలా నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో 2 వరంగల్ సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరు నోరు విప్పితే ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. తొలిదశ పోలింగ్ సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలిదశ ఎన్నికకు సంబంధించి ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక నామినేషన్ల దాఖలకు మార్చి 27 చివరి తేదీ ఆఖరు కాగా మార్చి 28న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 30, ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాలకు మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన దశలు ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న జరుగుతాయి. 102 నియోజకవర్గాల్లో అత్యధిక పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో దశలో 89 స్థానాలు, మూడో దశలో 94 స్థానాలు, నాలుగో దశలో 96 స్థానాలు, ఐదో దశలో 49 స్థానాలు, ఆరో దశలో 57 స్థానాలు, ఏడో దశలో 57 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. యూపీలోని 8 పార్లమెంటు నియోజకవర్గాలైన సహరన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మోరదాబాద్, రాంపూర్, ఫిలిభిత్లో ఏప్రిల్ 19న మొదటి దశ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో రాధాకృష్ణన్ తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా నియమించారు. ఇవాళ రాజ్భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సోమవారం రాజీనామా చేశారు. తమిళిసై రాజీనామాను నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇక సిపి రాధాకృష్ణన్ కూడా తమిళనాడుకు చెందిన వారే. కోయంబత్తూరు నుండి 2 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా ఎన్నికయ్యారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రానుంది. ఈ నెల 22వ తేదీ వరకు హైదరాబాద్లోనే ఉండనుంది చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. మేడిగడ్డ, అన్నారం, సుందీలలో పనిచేసిన అధికారులతో భేటీ కానుంది. రీసెర్చ్ ల్యాబొరేటరీలో బ్యారేజీల నమూనాలు పరిశీలించి అధికారులతో భేటీ అవుతారు కమిటీ సభ్యులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ మాధవి. ఈ రోజు మరొకసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ రోజు కాళేశ్వరం బ్యారేజ్ ని మరొకసారి సందర్శించన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ఇప్పుడు ఢిల్లీ బృందాలు కూడా రావడం జరుగుతుంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వచ్చి సందర్శించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 18, 19, 21 పిల్లలకు సంబంధించి 20 పిల్లలకు సంబంధించి దీనిపైన ఎలాంటి క్రాక్స్ రావడం జరిగింది, ఎందుకు వచ్చినాయి, దేని వల్ల వచ్చినాయి, దీనికి సంబంధించి భూసాయాలు కానీ ఇలాంటి టెస్ట్ మొత్తం నిర్వహించడం జరుగుతుంది. గతంలో మొత్తం కమిషన్ అంటే దీనికి సంబంధించి ఎన్డీఎఫ్ సంబంధించిన వారు కూడా రావడం జరిగింది. వీరు కూడా ఈ యొక్క పిల్లలు మొత్తం పరిశీలించి ఈ యొక్క పగుళ్ళు రావడం గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన అక్కడ పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంజనీర్లు ఉన్నారో, దానికి సంబంధించి ఎల్ఎన్టీ వారు ఉన్నారు, వీళ్ళందరినీ మరొకసారి విచారించి దీనికి
సంబంధించి ఈ వీరు చేశారా లేదంటే మరి ఇంకెవరన్నా దీనికి సంబంధించిన డిజైన్స్ కానీ ఇట్లాంటి ఏమైనా మార్చి ఇవ్వడం జరిగిందా అనే దానిపైన పూర్తి స్థాయిగా వారిని ఈ రోజు విచారించి వారితో సమాచారం సేకరించడానికి కూడా రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి పోతే సుద్దిల్ల బ్యారేజ్ కూడా సందర్శిస్తారు. సుద్దిల్ల బ్యారేజ్ సందర్శిస్తారు. దాంతో పాటు లక్ష్మీ బ్యారేజ్ మొత్తం ఈ కాళేశ్వరం సంబంధించిన డ్యామ్ ను మొత్తం సందర్శించిన తర్వాత వారికి ఎలాంటి రిపోర్ట్ ఇస్తారని చెప్పి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. గతంలో చూసినా కూడా గత 15 రోజుల క్రితం చూస్తే అప్పుడు కూడా 3 రోజుల పాటు ఇక్కడే ఉండే ఢిల్లీ నుంచి వచ్చిన 6 సభ్యుల కమిటీ. అది కాకుండా ఇక్కడ సంబంధించిన ఏసీబీ వారు కూడా వచ్చి మొత్తం ఈ యొక్క డ్యామ్ ను మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ను ఆధారంగా ఈ రోజు మళ్ళీ వచ్చి దీనికి సంబంధించిన అక్కడైతే ఎవరైతే ఇంజనీర్లుగా పనిచేస్తున్నారో వారే కాకుండా దానికి సంబంధించి ఒక కాళేశ్వరం డ్యామ్ సంబంధించిన అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ విచారించిన తర్వాత మరొక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులపై కసరత్తు చేశారు. ఇక ఇప్పటి వరకు 2 జాబితాల్లో 82 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 13 పార్లమెంటు స్థానాలపై సమావేశంలో చర్చించారు. సిఈసి సమావేశంలో తెలంగాణలో దాదాపు 8 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇవాళ లేదా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఓవైపు లోక్సభ అభ్యర్థులపై కసరత్తు చేస్తూ మరోవైపు మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నిన్న ఏఐసీసీ కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించి మేనిఫెస్టోకు తుది రూపుచిచ్చింది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, దేశ ప్రజలకు న్యాయం దక్కేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల కోసం రూపొందించిన ఈ 5 న్యాయ్ హామీలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరేందుకు చేర్చాలని పిలుపునిచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో హామీలను ఇచ్చి అమలు చేసిన మాదిరే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని నిర్ణయించింది. పి చిదంబరం నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపిన సిడబ్ల్యూసీ త్వరలో పూర్తి మేనిఫెస్టోను అధికారికంగా ప్రజల ముందుంచే బాధ్యతను పార్టీ చీఫ్ ఖర్గేకు కట్టబెట్టింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోపై చర్చించి ఆమోదించేందుకు సిడబ్ల్యూసీ ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు అంబికా సోని, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం ముందస్తు అనుమతి పొందాలన్నారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, సిపి కొత్తకోట శ్రీనివాస్. ఈ నేపథ్యంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలు ఉండకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా రాజకీయ పార్టీల తరపున కృషి చేయాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్.
అదేవిధంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు ఇస్తామన్నారు. అయితే కనీసం 48 గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, మాన్యువల్ గా అనుమతులు ఇవ్వమని చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీల్లేదన్నారు. మతం, కులం, ప్రాంతీయ అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేయడం నిషేధమన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాల్లో ప్రచారం నిర్వహించరాదన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎంసీసీ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నెంబర్ సి విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని సూచించారు. ఇవి 24 గంటల పాటు పనిచేస్తాయని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నెంబర్, అదేవిధంగా పబ్లిషర్ పేరు, ఎన్ని ప్రతులు ప్రింట్ చేశారో అట్టి కరపత్రంలో ముద్రించాలన్నారు. లేని పక్షంలో ప్రింటింగ్ ప్రెస్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశాన్ని అన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సి ఉంటుందన్నారు కమిషనర్. అలాగే ఎన్నికల ప్రచార ప్రకటనలో కరపత్రాలు ముద్రించే అంశాలు, ఇతర ప్రచార అంశాలకు సంబంధించి తప్పనిసరిగా ఎంసీ ద్వారా ముందస్తుగానే అనుమతి తీసుకోవాలన్నారు కమిషనర్. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. దీన్ని పరిగణలోకి తీసుకుని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన రేట్ చార్ట్ ప్రకారం ఎన్నికల వ్యయాన్ని లెక్కించడం జరుగుతుందన్నారు. సువిధ యాప్ ద్వారా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అనుమతులు ఇస్తామని చెప్పారు. ఫారం 7, 8 క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ మార్చి 23 వరకు తీసుకుంటామన్నారు. ఫారం 6 మాత్రం చివరి నామినేషన్ 10 రోజుల ముందు వరకు తీసుకుంటామన్నారు. కుల మతాల ప్రాతిపదికన ఓట్లు అడగరాదన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడరాదన్నారు. వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఓటర్లను తప్పుదోవ పట్టించే విధంగా సమాచారం ఇవ్వడం, వ్యవహరించడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడడం, గురుద్వారా, మసీదులు, చర్చిలు, దేవాలయాల ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం తదితరాలను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనంగా పరిగణించడం జరుగుతుందన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ వాహనాలు వాడరాదని, ఓటర్లను తరలించరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు పొలిటికల్ పార్టీల బూత్లుండరాదని చెప్పారు. లైసెన్స్, వెపన్స్ ఉంటే డిపాజిట్ చేయాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా కీలకమన్నారు. చిన్న జిల్లా అయినప్పటికీ సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లు కీలకమైనవంటూ ఆయా పార్టీలకు అధికారులు తెలియజేశారు. నిబంధనలు పాటించాలని, లేదంటే ఎలక్షన్ కమిషన్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. రాబోయే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని వివరించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. నిన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి.
ఇక అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.